విజయ్ వర్సెస్ పవన్. విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. చిచ్చు సోషల్ మీడియాలో అని కొన్ని టైటిల్స్ వీడియోస్ చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ ఉన్నారు. విజయ్ ఫ్యాన్స్ ఏదో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏదో విజయ్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నట్టు. ఒక విషయం చెప్తున్నాను, అసలు ఈ విషయం విజయ్ గారికి కానీ విజయ్ గారి ఫ్యాన్స్కి కానీ తెలియదు. ఆంధ్రాలో ఏం జరుగుతుందో, ఆంధ్ర నాటి ఎలా కొట్టుకొని వస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో ఎలా తిట్టుకొని వస్తూ ఉన్నారో అది తమిళ వాళ్ళకి తెలియదు. కేవలం తెలిసిందల్లా ఏంటంటే తెలుగు వాళ్ళకి, తెలుగు మీడియాకి, వైసీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, వీళ్ళకి మాత్రం తప్ప వాళ్ళకి తెలియదు. ఎందుకు చెప్తాను చూడండి. మన ఆంధ్రాలో చంద్రబాబు గెలిచినా, పవన్ కళ్యాణ్ గెలిచినా, జగన్ గెలిచినా అక్కడ సంబరాలు చేసుకోరు, అక్కడ ఫ్లెక్సీలు కట్టరు, అక్కడ కేక్ కటింగ్లు చేయరు. చంద్రబాబు గెలిచాడు, జగన్ గెలిచాడు అని చెప్పేసి కేక్ కటింగ్లు చేయరు, రోడ్లు ఎక్కి డ్రూ అంట రోడ్ల మీద వచ్చేసి వెహికల్స్ని తిప్పరు, టూ వీలర్స్ సైలెన్సర్లు బీక రచ్చ చేయరు. కానీ ఆంధ్రాలో కాదు, చిల్లర ఎదవలు, పనికిమాలిన సన్నాసులు మనోళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎవడో తమిళనాడు అక్కడ గెలిస్తే, అక్కడ సినిమా యాక్టర్ అక్కడ గెలిస్తే ఇక్కడ బ్యానర్లు పెడతారు, ఇక్కడ డీజేలు పెట్టి వాయిస్తూ ఉంటారు. ఇక్కడ మా అన్న తోపు, మేం తోపు, మా అన్న ఫోటో పెట్టుకున్నాడు, అది డూమ్ డామ్ డుష్ అని చెప్పేసి నానా రచ్చ చేస్తూ ఉంటారు. మనకి వాళ్ళకి తేడా అదే. వాళ్ళకి ఎట్లీస్ట్ ఆత్మాభిమానం ఉంటుంది, మనకు అది కూడా ఏడొచ్చి లేదు. వాడెవడు అసలు సంబంధమే లేదు, మన రాష్ట్రంతో సంబంధం లేదు, మన రాజకీయాలతో సంబంధం లేదు, మన ప్రజలతో సంబంధం లేదు. అలాంటోడు అక్కడేదో రాజకీయాలు, అక్కడ ప్రజలు నచ్చి ఏదో ఓట్లేసుకుని గెలిపించుకుంటే దాంతో పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేసి పవన్ కళ్యాణ్ గారిని అవమానించే విధంగా అదేదో విజయ్ ఏదో ఇక్కడ పోటీ చేసి ఇక్కడ గెలిచి ఇక్కడ పార్టీ పెట్టినట్టుగా ఇక్కడ సంబరాలు చేస్తూ ఉన్నారు, ఎలివేషన్లు ఇస్తూ ఉన్నారు. మనల్ని దేకని కూడా దేకరాలు తమిళోళ్ళు, మనల్ని పట్టించుకోరు ఆ తమిళోళ్ళు. అసలుకి తెలుగు వాళ్ళు అంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ కూడా ఉండదు. వాళ్ళకి మనల్ని ఒకప్పుడు చాలా చీప్గా చూసేవాళ్ళు, కానీ ఆ చీప్ మైండ్ సెట్ మన వాళ్ళకి ఇంకా అట్టగా ఏడ్చింది. ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి. నా రాష్ట్రం దగ్గరికి వచ్చిన తర్వాత నేను నిలబడతా. తమిళనాడు ఎట్లా ఉంటారు అనుకున్నారు? రేపొద్దున తమిళనాడు మీద బీజేపీ ఏదైనా రాజకీయం చేయనియండి, ఆ రాష్ట్రానికి నష్టం చేయనియండి. ఇప్పుడు పోటీ చేసినటువంటి ఆపోజిట్గా డిఎంకే స్టాలిన్ ఓపెన్ అయిపోతాడు, విజయ్కి సపోర్ట్ చేస్తాడు. అదేవిధంగా పళనిస్వామి అని చెప్పేసి ఏఐడిఎంకే అధినేత వెంటనే వచ్చేస్తాడు, సపోర్ట్కి వచ్చేస్తారు. టీవీకే పార్టీకి వాళ్ళు విజయ్కి సపోర్ట్కి వచ్చేస్తారు కేంద్రాన్ని ఎదిరించడానికి. ఇక్కడ కాళ్ళ మీద పడిపోతారు వెళ్ళిపోయి, ముందు కాళ్ళు పట్టేసుకుంటారు వెళ్ళిపోయి. వాడెవడో అక్కడ గెలవడం అంట, వీళ్ళు జబ్బాలు జరుచుకోవడం అంట. ఇక్కడ అభిమానం ఉండొచ్చు, తప్పనట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని నా అభిమాన హీరో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి విజయ్ చెప్పినటువంటి వీడియోల్ని తెప్పొచ్చు వీళ్ళు. మరి ఇంత దరిద్రంగా ఉన్నారేంది, ఇంత ఖాళీగా ఉన్నారేంది, ఇంత పని పాట లేకుండా ఉన్నారేంది? ఆ టీవీ ఛానల్ అంతే, ఆ పేపర్ అంతే, ఆ వెబ్సైట్లు అంతే, ఆ సోషల్ మీడియా కూడా అంతే. ప్రతి ఒక్కడు మావోడే, అల్లు అర్జున్ మావోడే, జూనియర్ ఎన్టీఆర్ మావోడే, ప్రభాస్ మావోడే, మహేష్ మావోడే. ఏంది మీ ఓడు? ఏనాడైనా మీ ఓడితో తిరగడం చూసినారా? పవన్ కళ్యాణ్ అయినా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ కలిసి ఉంటామన్న ఒక ఫోటో వచ్చింది బయటికి. ఎప్పుడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు, మీ ఓళ్ళు అసలు ఎక్కడ పిలుస్తారు? కానీ మా ఓళ్ళే అందరూ కూడా. ఇదేమో రాత, అందరూ మా వాళ్ళు అంటారేంటి? ఇదేంటి ఇది? అర్థం కానటువంటి పరిస్థితి. ఫైనల్గా చెప్తా, విజయ్ ఫ్యాన్స్కి పవన్ ఫ్యాన్స్కి రచ్చ కాదు, జగన్ గారి అభిమానులు కొంచెం రచ్చ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయలేదు, పొత్తులో పెట్టుకొని 20 సీట్లు తెచ్చుకున్నాడు. విజయ్ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు, సీఎం అయ్యాడు. ఏం సీఎం కావాలో సీఎం కావద్దో అది మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సినంత అవసరం లేదని జనసేన పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఏడాదేళ్ళతో చూసుకోరు వీళ్ళు. 175 పోటీ చేస్తే వచ్చింది ఎన్ని? 11. పవన్ కళ్యాణ్ 21 పోటీ చేస్తే ఎన్ని వచ్చినాయి? 21. మళ్ళీ వీళ్ళు కంపేర్ చేస్తూ ఉంటారు, ఓటింగ్ ఎంత, షూటింగ్ ఎంత అని చెప్పేసి. ఎంత అయితే ఏంటి, ఎట్టయినా గెలిచాడు కదా, అది కదా దమ్ము చూపించుకున్నాడు కదా, అట్లీస్ట్ ఆయనకి ప్రతిపక్ష హోదా, అధికార హోదా అనేది ఉంది కదా. వీళ్ళు ఫ్యాన్స్ మధ్య చిచ్చు ఇట్లాగే పెట్టుకుంటూ పోండి, ప్రతి ఒక్కడు కలిసి అయిపోతున్నారు మన తెలుగు వాళ్ళు.